ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సాయంకాలపు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. మీ అందరినీ ప్రేమతో క్రీస్తు కుటుంబ సభ్యుల ఆదివారపు ఆరాధనకి ఆహ్వానిస్తూ ఉన్నాం. తలలు వంచి ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభం చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమాపూర్ణుడు అయిన దేవ, దయగల తండ్రి, మరొక నూతన సాయంత్రాన్ని మా జీవితాల్లో ప్రసాదించారు, సజీవ లెక్కలో ఉంచారు. ఈ రాత్రి వేళ ఆదివారపు ఆరాధన మా జీవితాలకు ఆత్మీయంగా మేలుకరంగా మార్చి ఈ ఆరాధన ద్వారా నువ్వు మహింపరచబడాలని, ఈ ఆరాధన ద్వారా మేము నాయన మరింతగా ఆత్మీయంగా ఎదిగి నీ ప్రియకుమాని పాతసేవకు పనికొచ్చే పాత్రలుగా పనిముట్లుగా మార్చమని, మా యావత్ పాపదోషాలు క్షమించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 244వ కీర్తన, ఈ రివైల్ ఫామ్లో 88వ కీర్తన. పరిశుద్ధాత్ముడ దేవ, ప్రభువా నీ కరుణ మా పైన వర్షింపుమయ్యా అనే కీర్తన అందరం కలిసి పాడుతాం. పరిశుద్ధాత్ముడా దేవా, ప్రభువా నీ కరుణ మా పైన వర్షించుమయ్యా. వరుడా నీ భక్తుల మనమూలనాత్మాల బలపరిచి రక్షించి మరి స్వస్తి నిడుమయ్యా. పరిశుద్ధాత్ముడా దేవా, ప్రభువా నీ కరుణ పైన వర్షించుమయ్యా. బలమౌ నీ వెలుగు చే పలు దేశ భాషల ప్రజల కందర కైక్యము కలిగించి విశ్వాస మునవారి నొనగూర్చి వెలయుచుండెడు నీకే వినతుల్ సల్పుదుమయ్యా. పరిశుద్ధాత్ముడా దేవా, ప్రభువా నీ కరుణ మా పైన వర్షించుమయ్యా. బలమౌ దుర్గమా మిగుల పవనంబగు వెలుగా, ప్రభువా దేవుని జ్ఞానము కలిగించి మది తోడ పిలువం తండ్రి అంచు వెలుగు సత్యము నౌని బలవాక్యమిడు మాకు. పరిశుద్ధాత్ముడా దేవా, ప్రభువా నీ కరుణ మా పైన వర్షించుమయ్యా. విపరీత బోధలను వేరౌ బోధకులను విడువా మాకిడు సాయము. కృపనొప్పు యేసేమా గురువచ్చు మది నమ్మి అపనమ్మి కనుమాని అవనిం బ్రతుకా నిమ్ము. పరిశుద్ధాత్ముడా దేవా, ప్రభువా నీ కరుణ మా పైన వర్షించుమయ్యా. పరిశుద్ధాతకు నూట నిరనెమ్మదికి కర్త జరిగింపని ఆజ్ఞానం. త్వరనందు చరణములు స్థిరయందమును నిన్ను పరిశోధనలు కలుగా భయమందనీయకుము.
పరిశుద్ధాత్ముడా దేవ ప్రభువా నీ కరుణ మా పైన వర్షించుమయ్యా. మరణ జీవంబుల స్థిరయోధులను బోలి పరుగెత్తాలి దారినే. స్థిరత తప్పిన వేళ దేహంబునకు శక్తి గరిమాతో నిడి సిద్ధ పరచుము మము ప్రభువా. పరిశుద్ధాత్ముడా దేవ ప్రభువా నీ కరుణామ పైన వర్షించుమయ్యా. వీలున్న వారు లేచి నిల్చుంటే ఆరాధన క్రమాన్ని జరుపుకుంటారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయు. అవి నాకు త్రోవ చూపు. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చు. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపమును ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుంది. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేనొప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషం పరిహరించియున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తామని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాం. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రములకై వచ్చుచున్నాం. మా కొరకు చనిపోవుటకై నీ జనతకు కుమారునిచ్చిన మిగులు కరుణ గల దేవ, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తం మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయి. మేము నీ కృపచేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానం నీ వాక్యమును తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వల్ల వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాను. ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నారు. ఆయన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించు. నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షింపబోదు. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. త్రిత్వం తరువాతి చివరి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. ఆల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు నేనే, సర్వాధికారి దేవుడు నాకు ప్రభువు సెలవిస్తున్నాడు. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలయుందురు. దేవుడే వారికి దేవుడై తోడై ఉండును. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. అప్పుడు మహిమగల రాజు ప్రవేశించండి. తండ్రికి
కుమారునికి పరిశుద్ధాత్మ పూను ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగము లాందునట్లు మహిమ కలుగును గాకానే. ప్రభువా మమ్మును కనికరింపు, ప్రభువా మమ్మును కనికరింపు. క్రీస్తు మమ్మును కనికరింపు, క్రీస్తు మమ్మును కనికరింపు. ప్రభువా మమ్మును కనికరింపు, ప్రభువా మమ్మును కనికరింపు. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక, దేవునికి మహిమా కలుగునుగాక, కలుగునున్నత పైన ఘన స్థలము కందున ఇలకు సమాధానం నరుల కాయన దయా. ప్రభువైన దేవా పరమ రాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిది స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమ పచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మరి తలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. ఏకాకుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్లమమును కనికరించుము. చల్లగా లోక పాపములు ఓసుకపోవు యేసు రక్షక. స్వాసిగా జనకు కుడి వైపున కూర్చుండి యేసు మా ప్రార్థన వింటి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నామెప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక, మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతుము. ఓ ప్రభువా, మా బలహీనత చేత మా మీదికి తీసుకునిన మా పాప బంధముల నుండి అత్యధికమైన నీ దయచేత విడుదల నొందినట్లు నీ జనుల నేరములను క్షమింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై
యుగ యుగములు జీవించుచు పరిపాలించునుండు నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాను. ఆమేన్. చరిత్రలోని చివరి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథముల నుండి లేఖన భాగం చదువుకుందాం. పత్రికా పాఠం. దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1-11 వచనాలు. జూపల్లి జార్జి గారు. సువార్త పాఠం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1-13 వచనాలు. మాణిక్యముగా టీచర్ గారు చదివి వినిపిస్తారు. నమస్తే నమస్తే సార్. ఏర్పాటు చేయబడిన అపొస్తలుడైన పౌలు దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1-11 ఈ విధంగా రాయబడి, సహోదరులారా, ఆ కాలము గురించి ఆ సమయము గురించి మీకు రాయనట్లయితే రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చును అలాగే ప్రభుత్వం వస్తున్నది బాగుగా తెలియదు. లోపల నెమ్మదిగా ఉన్నది ప్రేమేమీ లేదని చెప్పుకుంటుండగా గర్భిణీ స్త్రీ భర్తమైన వచ్చేట వారికి అస్పష్టంగా నాశనం తప్పిస్తూ ఉండడంతో వారు ఎంత మాత్రము తప్పించుకొనలేదు. సహోదరులారా, ఆ దినము దొంగల వల్ల జీవితం చూసుకుంటా ఒక్కరికి మీరు స్వీకరించుకున్నవారు కాదు. వీరందరూ వెలుగు సంబంధులకు పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారికి కాము, చీకటి వారికి కాము. కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాపాడు. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉండి. మనము పగట వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక శ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను చిరస్త్రాణమును ధరించుకుందుము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందకే దేవుడు మనల్ని జీవించను కానీ ఉగ్రత పాలబడుతుంది మొత్తలేదు. మనము మేలుకొని ఉన్నాము, నిద్రపోతున్నాము, మనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు ముందుకొచ్చారు. కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్నట్టుగా మీరు ఇప్పుడు చేస్తున్నట్లుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి ఈ వాక్యం పై హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్య భాగము. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 1-13 వచనాలు. ఓ ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. వందనాలండి. దేశ కుటుంబంలోని ప్రజలందరికీ నా వందనాలండి. క్రితం తర్వాత చివరి ఆదివారములుగా ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠ్య భాగము మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు. 1వ వచనం ప్రారంభం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయేది. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్నారండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకీయుడని బుద్ధి గల వారిని అడిగింది. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పింది. వారు కొనుక్కోవచ్చుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయింది. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము ఎరుగనని
మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఈ వాక్యం ఉంచబడి. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అందరము అలాగే నిలిచిన ఉండి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకున్నాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్యను మనికి పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని, అదృశ్య లోకంలోనికి దిగినని, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో నుండి 236వ కీర్తన, రివైల్ ఫామ్లో 84వ కీర్తన, క్రీస్తు రెండవ రాకడ గురించినటువంటి కీర్తన రాజాది రాజా అనే ఈ కీర్తన అందరం కలిసి పాడు. రాజాది రాజా రారా, రాజులకు రాజువైరా, రాజయేసు రాజ్యమేలరా, రావి కోటి తేజయేసురా, రాజాది రాజా రారా, రాజులకు రాజువైరా, రాజయేసు రాజ్యమేలరా, రాజకోటి తేజయేసురా. ఓ మేఘవాహనంబు మీద వేగమే, ఓ మించు వైభవంబు తోడ వేగమే, రాజాది రాజా రాజులకు రాజువైరా, రాజయేసు రాజ్యమేలరా, రవి కోటి తేజయేసురా. ఓ భూజనంబులెల్ల తేరి చూడగా, ఓ నీ జనంబు స్వాగతంబు నీయగా, ఈ రాజ్య స్థాపనంబు చేయ, రాజులెల్ల గూలిపోవా, భూమి ఆకాశంబు మారిపోవా, ఈ మహాప్రభావమున వేగా, రాజాది రాజా రాజులకు రాజువైరా, రాజయేసు రాజ్యమేలరా, రవి కోటి తేజయేసురా. ఆకాశమున దూతలార్భటింపగా, ఆది భక్త సంగ సమేతంబుగా, ఆకాశంబు మధ్య వీధిలోన ఏకమై మహాసభ సేయ, యేసునాథ నీదు మహిమలోన మాకదే మహాతమౌగా, రాజాది రాజా రాజులకు రాజువైరా, రాజయేసు రాజ్యమేలరా,
కవికోటి తేజయేసురారా. ఓ పరమ యెరూషలేము పుణ్య సంగమా, ఓ గొరియ పిల్ల క్రీస్తు పుణ్య సంగమా, పరమదూతలార భక్తులారా, పౌల పోస్తులార పెద్దలారా, గొరియ పిల్ల యేసురాజు పేరా, క్రొత్త గీతమెత్తి పాడరారా. రాజాది రాజారా, రాజులకు రాజువైరా, రాజయేసు రాజమేలరా, రవికోటి తేజయేసురా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానాలు మీకు కలుగును గాక. ఆమె. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గడిచిన త్రిత్వంలోని చివరి ఆదివారం నుండి ఈ త్రిత్వంలోని చివరి ఆదివారం వరకు మనల్ని సజీవులుగా కాపాడిన దేవాతి దేవునికి మన అందరి పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. ఆసక్తిగా కూడి వచ్చిన మీకు కూడా ప్రభు పేర శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది త్రిత్వంలో చివరి ఆదివారం. ఇక ఈ రోజుతో ఈ జనరల్ సిరీస్ అయిపోయింది. అంటే సామాన్య సరణి అంటారు, సరణి. ఇక వచ్చే ఆదివారం నుండి మనకి అడ్వెంట్ కాలంలోని 3 పాఠాలు వస్తాయి. పాత నిబంధన, పత్రిక, సువార్త పాఠం. ఈ రోజు నుండి ఆకుపచ్చ కలర్ పోతుంది. ఇక వైలెట్ కలరు క్రిస్మస్ కాలం వరకు వస్తుంది. ఈ క్రిస్మస్ కాలం నుండి ఇక వైట్ కలర్ కొన్నాళ్ళు ఉంటుంది. ఈరోజు అంటే 24 నుండి మనకు గుంటూరు జిల్లాలో, అంటే ఈస్ట్ గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, చెన్నై వరకు, అటు వెస్ట్ గుంటూరు, మా చిలకలూరుపేట, నరసరావుపేట, వినకొండ, దొనకొండలు, అటు నుంచి కర్ణాటక హుబ్బిలి రాష్ట్రం వరకు, ఇటు సెంట్రల్ గుంటూరు, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, ఈ ప్రాంతాల్లో క్రిస్మస్ ఉదయారాధనలు బాగా జరుగుతాయి. గోదావరి జిల్లాల్లో కూడా. కొంత వైజాగ్ ప్రాంతంలో డిసెంబర్ 1 నుండి 22 అంటే 24 వరకు జరుగుతాయి. కానీ కొన్ని చోట్ల జనవరి 6 అంటే యేసుక్రీస్తుని జ్ఞానులు సందర్శించిన రోజుని ఎపిఫానీ అంటారు, అన్ని జనుల ప్రత్యక్షత. అప్పటి వరకు పెడతారు కొంతమంది క్రిస్మస్ ఉదయారాధనలు. ఇప్పుడు మొదలై జ్ఞానులు యేసుప్రభుని సందర్శించిన రోజు వరకు ఈ క్రిస్మస్ ఉదయారాధనలు కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. అప్పటి వరకు అన్ని జనులు ప్రభుని సందర్శించిన వరకు. ఇక ఈ మనం ఊహించకుండా దేవుని దయని బట్టి క్రిస్మస్ సీజన్లోకి వచ్చేసాం. త్రిత్వంలోని ఇది చివరి ఆదివారం. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాల్లో అపోస్తులైన పౌలు దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11 వచనాలు మొదటిది, మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి 13 వచనాలు. ఈ భాగంలో క్రీస్తు రెండవ రాకడ అనే ప్రస్తావన అంతర్లీనంగా మనకు కనబడతాయి. అంతర్లీనంగా దానిలో కనబడుతుంది. 25వ అధ్యాయం 10వ వచనంలో వారు నూనె కొనపోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చాను. అంటే పెండ్లి కుమారుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. 25:13లో ఆయన గడి అయినా తెలియదు గనుక మెలకువగా ఉండండి. మొదటి దశలోనిక పత్రిక 5:6లో కావున నిద్రపోక మెలకువగా ఉండి ఆయన ఎదుర్కొనండి. 2 భాగాల్లో కూడా మెలకువగా ఉండండి, ఎదుర్కొనండి. మెలకువగా ఉండండి, ఎదుర్కొనండి. ఈ మాటలే మనం గమనించగలం. సువార్తా పాఠంలోను పత్రికా పాఠంలోను క్రీస్తు రెండవ రాకడ గురించి ప్రస్తావించబడింది. క్రిస్మస్ ఆరాధనకు ముందు ఆదివారం నుండి అంటే రాకడ విషయాలు ప్రస్తావించబడ్డాయి. పూర్వీకులు పితరుల ఆలోచన అయి ఉంటుంది. నవంబర్ 24, 25, డిసెంబర్ 24, 25 వరకు అడ్వెంట్ కాలం ఉంటుంది.
క్రీస్తు ఆగమన కాలం. ఈ కీర్తన ఇందాక మనం పాడుకున్నాం, రాజాది రాజా రాజువైన క్రీస్తు రెండవ రాకడ గురించిన ఒక అద్భుతమైన కీర్తన అది. క్రీస్తును ఎదుర్కోవటానికి సంఘవధువు ఎలా సిద్ధపడుతుంది, ఎలా సిద్ధపడాలి? వేకునే నిద్రలేచి సహజంగా జనాలు దేవుని మందిరానికి వెళ్తూ ఉంటారు. ఈ 4 రోజుల పాటు తీవ్రమైన చలి పెరుగుతుంది. ఈ డిసెంబర్ నెల అంతా తీవ్రమైన చలి. ఒకవైపు ఇళ్ల ముందు చక్కగా క్రిస్మస్ స్టార్స్ పెట్టి, తర్వాత క్రిస్మస్ తాతలు, క్యారల్స్, క్రిస్మస్ గ్రీటింగ్స్, ప్రపంచమంతా అన్ని భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు ప్రపంచ నలుమూలల ఆచరించే ఒకే పండుగ. అంటే అన్ని దేశాలు, అన్ని ప్రాంతాలు అందరూ కలిసి భూమి మీద ఆచరించే ఒకే అద్భుతమైన పండుగ క్రీస్తు జననం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిద్రపోకుండా మెలకుగా ఉండండి. ఇది యేసు ప్రభు కూడా గెత్సెమనే వనములో శిష్యులతో చెప్పిన మాట, మెలకుగుండి ప్రార్థన చేయండి. దశలోనికాయలకు రాసిన మొదటి పత్రిక 5:6, మత్తయి సువార్త 25:6. ఈ 2 చోట్ల ఆ భావాలు మనకు కనపడతాయి. నూతన నిబంధన అంతా క్రీస్తు జననము, మరణము, పునరుద్ధానము, రెండవ రాకడ గురించి వ్రాయబడి. పాత నిబంధనలో అంటే ఓటీలో ద డే ఆఫ్ ద లార్డ్, యెహోవా దినము అనేది అంటారు. ఇశ్రాయేలు వారు కాలాన్ని 2గా విడగొట్టుకుంటారు. వాళ్ళు 3 భాగాలుగా చేయరు. పాత నిబంధన అంటే గడిచిన కాలం, నడుస్తున్న కాలం, రాబోయే కాలం, పాస్ట్ టెన్స్, ప్రజెంట్, ఫ్యూచర్. ఇది వాళ్ళు ఉండదు. వాళ్ళది ఏంటంటే ద ప్రజెంట్ ఏజ్, ఎప్పుడో మొదలైంది, ఆది కాలంలో కొనసాగుతూ ఉంది. ఆదాము అవ్వలకు ముందు నుంచే సృష్టి మొదలై కొనసాగుతూ ఉంది. అది ప్రజెంట్ ఏజ్ అంటారు. ఇక రెండవది రాబోయే కాలం. ఒక కాలం రాబోతుంది. ఈ రెండింటి మధ్య యెహోవా దినం వస్తుందని వాళ్ళ ఉద్దేశం. రాబోయే కాలానికి, నడుస్తున్న కాలానికి మధ్య. క్రీస్తు కూడా కాలాన్ని 2 భాగాలు చేశాడు. క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము. కాలాన్ని కొలవాలి అంటే క్రీస్తే కొలమానము, క్రీస్తు శకపురుషుడు. కాబట్టి కాలాన్ని విడగొట్టినవాడు క్రీస్తు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదుల యొక్క ఆలోచన యెహోవా దినం అంటే టెర్రిబుల్గా ఉంటుంది, చాలా భయంకరమైన దినం అది. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం, దర్శనపు లోయలు సైన్యములకు అధిపతియు ప్రభునగు యెహోవా అల్లరి దినం ఒకటి నియమించి ఉన్నాడు. యెహోవా దినం అంటే భయంకరమైన దినం. యెషయా గ్రంథం 13:9లోనే యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తుగా దానిలో ఉండకుండా నశింప చేయుటకు, క్రూరమైన ఉగ్రత దినముగా, ప్రచండ కోపము కలిగిన దినంగా అది వస్తుంది. నూతన నిబంధనలు అంటే పాత నిబంధన బోధలు, నూతన నిబంధన బోధలు, నూతన నిబంధన రచయితలు ద డే ఆఫ్ ద లార్డ్ని ఏమన్నారంటే జీసస్ క్రైస్ట్ సెకండ్ కమింగ్ అన్నారు. క్రీస్తు 2వ రాకడ కింద వారు పోల్చుకున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నూతన నిబంధనలు క్రీస్తు సెకండ్ కమింగ్ గురించి మాట్లాడారు. క్రైస్తవులు 2వ రాకడ గురించి ఎన్నో అపోహలు, అనుమానాలు ప్రారంభ దినాల్లో ఉన్నాయి. అప్పుడే జరిగిద్దని, క్రీస్తు వెంటనే వస్తాడని చాలామంది బోధించారు, నమ్మారు. కానీ అపోస్తులు అలా నమ్మొద్దని కూడా చెప్పారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవునికి మాత్రమే తెలుసు, ఎవ్వరికి తెలియదని మార్కు సువార్త 13వ అధ్యాయం 32లో ప్రభువే స్వయంగా చెప్పాడు. ఆ దినము గురించి, ఆ గడి గురించి ఎవరికి తెలియదు, దేవదూతలకు తెలియదు, కేవలం తండ్రి అయిన దేవుడికే తెలుస్తుంది. మత్తయి సువార్త 24:36లో కూడా అలాగే చెప్పాడు. సెకండ్ కమింగ్ గురించి ఎవరికి తెలియదు, ఒక్క దేవునికే తెలుసు. మరి మనుషులు ఎలా తెలుసుకుంటారంటే సూచనలు జరుగుతున్నవి. ప్రేమలు చల్లారిపోవటం, దేశం మీద దేశం, రాజ్యం మీద రాజ్యం, ఇళ్లలో ప్రేమలు చల్లారిపోవటం, క్రైస్తవులు హింసించబడటం, వాక్యం కరువు అవటం, వేదనలు ప్రారంభం అవటం, ఇవన్నీ ప్రేమలు పూర్తిగా సమాజం మొత్తం నాశనం వైపు పరిగెడుతూ ఉంటుంది.
యేసుక్రీస్తు ఒలీవల తోటలో పరలోకానికి ఆరోహణం అయ్యేటప్పుడు, అంటే 1వ అధ్యాయం 7వ వచనంలో ఇశ్రాయేలుకు రాజ్యం మరలా ఇస్తామంటే కాలాలు సమయాలు దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. అది మీరు మీ పని కాదు, ఎప్పుడు వస్తాడనేది మీరు సువార్త ప్రకటించండి, సమస్త జనాలకు సువార్త ప్రకటించి సమస్త జనులను నా శిష్యులుగా చేయమని ఆయన చెప్పాడు. అదే చేయాల్సిన పని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 చోట్ల పత్రికలో వ్రాయబడ్డది. మత్తయి అంటే దెస్సలోనికైలకు రాసిన పత్రికలో 5:2లో దొంగ వలె వస్తాడని, 5:3లో గర్భిణీ స్త్రీకి వచ్చే వేదన గురించి, మత్తయి 25:13లో బుద్ధి గల కన్యలు, బుద్ధి లేని కన్యలు, ఇవి రాయబడి సిద్ధపాటు గురించి చెబుతున్నాడు. అంటే క్రీస్తు 2వ రాకడలో అంతర్లీనంగా సిద్ధపాటు గురించిన ప్రస్తావన ఉంది. కొంతమంది తెలియక యేసు ప్రభు దొంగేనంటారు. దొంగలాగా కాదు అది. దొంగ తెలియని టైంలో వస్తాడు. వాడు మనకి ఏమైనా ఫోన్ చేసి చెబుతాడు, టిఫిన్ పెట్టి రెడీగా ఉండడం అమ్మ, టేబుల్ మీద నేను వచ్చి తిని వెళ్తానని. లేకపోతే తాళాలు పక్కనే టేబుల్ మీద పెట్టండి, వచ్చి తీసుకొని సామాన్ వేసుకొని వెళ్తానంటాడు. మనం ఊహించే టైంలో వాడు వస్తాడు. మానవ ఊహకు అందని సమయం అని అర్థం. స్త్రీకి కూడా హఠాత్తుగా నొప్పులు రావటానికి ముందు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి కదా. క్రీస్తు 2వ రాకడ సిద్ధపాటు గురించిన వాక్యాలు వ్రాయబడ్డాయి. ఇందులో ముఖ్యమైన కోణం ఏంటంటే, దేవుడు రాకడ గోప్యంగా ఉంచుతాడు, ఎవరికి తెలియకుండా. ఆయన ఆలస్యమును మనం గమనించాల్సింది ఏంటంటే, నిర్లక్ష్యం కాదు, ఆలస్యం. ఎందుకు ఆలస్యం అవుతుందంటే, సకల సృష్టికి సువార్త అసలు ముందుగా జరగాల్సిన పని అది. సువార్త ఎంతమందికి అందుతుంది వరకు అనుకుంటాం. మన ప్రాంతానికి సువార్త వచ్చి 184 సంవత్సరాలు. సపోజ్ గుంటూరులో ఇంకెంతమంది సువార్త ఎరగని వారు ఉన్నారు. మేమున్న బాపట్లో స్వార్థికులు వచ్చిన ప్రాంతం, రాని ప్రాంతం గురించి. మరి ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇంకా చాలా చోట్ల మరి మణిపూరు గాయాలు మనకి ఎన్నో ఉన్నాయి. నైజీరియా దారుణంగా సేవకులను చంపేస్తున్నారు. అవునా? కాబట్టి సువార్త అందరికి అందాలి. అందరికి అందే క్రమంలో తప్పుడు బోధలు కూడా వస్తాయి, అబద్ధ బోధకులు కూడా వస్తారు. సువార్త ప్రకటించబడుతుందని మనం ఏదో చంకలు కొట్టుకొని సంతోషిస్తున్నామే కానీ, అంతర్లీనంగా క్రీస్తు లేని సువార్త, ప్రాస్పరిటీ గాస్పెల్, అభివృద్ధి. 2వది బోధకులే కనపడతారు. దేవుడు యేసు ప్రభు కనపడ్డు. ఆయన జననము, మరణము, పునరుద్ధానము, 2వ రాకడ లేని సువార్తలు వస్తాయి. అందువల్ల సువార్తలో క్రీస్తు ఉండట్లేదు. క్రీస్తే మూలం. కొన్నిసార్లు కొన్ని సువార్తలు మన కళ్ళకు బాగా ఆనందం కనిపెడతాయి, చెవులకి ఇంపు కనిపెడతాయి. దాంట్లో నిజమైన పాపక్షమాపణ, పశ్చాత్తాపం, మారు మనసు, రక్షణ అవి కనపడవు. కాబట్టి ఆ సువార్త సంఘక్షేమం కాదు. మార్టిన్ లూథర్ బైబిల్ బయటికి తీసుకురాకముందు సంఘం బాగా ఉందనుకున్నారు అందరూ. మరీని పూజ చేశారు, బాగానే ఉందనుకున్నారు. మార్టిన్ లూథర్ ఒప్పుకోలేదు. మరీమను కాదు పూజించాల్సింది యేసు ప్రభు. కాబట్టి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షము, కడవరి వర్షం సమకూడు వరకు విలువైన భూఫలం నిమిత్తం ఓపికతో ఎదురు చూచును కదా. విశ్వాస జీవితానికి నిరీక్షణ చాలా అవసరం. నమ్మకం, నిరీక్షణ. నమ్మకంతో ప్రార్థిస్తాం, అడిగింది ఇస్తాడని నిరీక్షిస్తాం. కాబట్టి విశ్వాసకి నమ్మకము, నిరీక్షణ చాలా అవసరమైంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయం 8వ వచనంలో, ప్రభు రాకడ సమీపమైంది కనుక మీరు ఓపిక కలిగి హృదయాలు స్థిరపరచుకోండి. ఓపికతో హృదయాలు స్థిరపరచుకోవాలి. విలువైన భూఫలం. రైతు భూమిలో విత్తనాలు వేసే వ్యవసాయం చేసి పంట కోసం నిరీక్షిస్తాడు. క్రైస్తవులు కూడా సువార్త ప్రకటించి, ప్రార్థించి, ఆత్మల సంపాదన, సువార్త విస్తరణ గురించి నిరీక్షించాలి. ప్రకటించకుండా, ప్రార్థించకుండా ఫలితాలు ఎలా వస్తాయి? పరలోకం భూలోకం కంటే ఎంతో శ్రేష్టమైనది, విలువైంది. దానికోసం ఏ త్యాగానికైనా విశ్వాసులు సిద్ధపడాలి. పౌలు 2వ మిషనరీ ప్రయాణం,
ఆ రెండవ మిషనరీ ప్రయాణం అపోస్తల కార్యాలు 17:1-9 ఏథెన్స్లో మరి విగ్రహాలు విడిచి క్రీస్తుని నమ్మారు. అయితే వారిలో రెండవ రాకడకు ఓపికతో సిద్ధపడటానికి పౌలు పేర్కొన్నారు. క్రీస్తుకు తగినట్లుగా జీవించాలి. ఎదురు చూడటం వేరు, తగినట్టుగా జీవిస్తూ ఎదురు చూడటం వేరు. నన్ను నేను పరిశుద్ధపరచుకొని బాప్టిజం పొంది ప్రభురాత్రి రోజు సంస్కారం ఆచరిస్తూ దేవుడు చెప్పిన నియమాలు పాటిస్తూ నిరీక్షించడం వేరు. ఏమి లేకుండా నిరీక్షించడం ఏం ప్రయోజనం? కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే ఓపికతో క్రీస్తు రాకడకు తగినట్టుగా జీవించాలి. తగినట్టుగా జీవించాల్సిన అవసరం ఉంది. దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1-11 వచనాల్లో ఇక్కడ కూడా దొంగను పోల్చడం ద్వారా ప్రభు దొంగ కాదు కానీ దొంగ వచ్చే సమయం జాగరూకులై ఉండమని. జాగరూకులై. తీతు పత్రిక 2వ అధ్యాయం 13లో ఎదురు చూచుచు భక్తుల జీవితం విధి విధానం ఎలా ఉండాలో మనకు బోధిస్తున్నాడు. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24లో ఆ దినము సమీపించిన కొలది మీరు చూచిన జాల కొలది మరి ఎక్కువగా అలాగు చేయుదు, ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు. ఈ రెండు విషయాలు చెప్పాడు. ప్రేమ చూపాలి, సత్కార్యాలు, మంచి కార్యాలు చేయాలి. ఇక మనం ఈ లోకంలో ఉండవు, నిత్యరాజ్యంలో ఉంటాం, నిత్యానందంలో ఉంటాం. కాబట్టి ఆయన మన మీద ప్రేమ చూపినట్టు ప్రేమ చూపుతూ సత్కార్యాలు అంటే కనపడ్డోళ్ళకల్లా శాలువా పూలదాంట్లో ఏమని కాదు. సత్కార్యాలంటే ఈ సీజన్లో చల్లో పడుకొని ఉంటాడు ఎవడో రోడ్ల మీద, అక్కడ తెలుసుకొని వాడికి ఒక దుప్పటి ఇచ్చి చల్లో మరి వాడికి అన్నం ఎవరు పెడతారు, ఒక అన్నం ప్యాకెట్ ఇచ్చి హ్యాపీ క్రిస్మస్ చెప్పాలి. మనం 2010-15 మధ్య విపరీతంగా వందల కొద్ది దుప్పట్లు ఇచ్చేవాళ్ళు. దాదాపు 500-600 దుప్పట్లు గుంటూరు ఆ చుట్టుపక్కల ఇచ్చేవాళ్ళం, అన్నం ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళం. ఎందుకు గుర్తు చేస్తున్నామంటే పొద్దుగుకి రాత్రి వేళ 11, 12, ఒకసారి 1 గంట 2 గంటలకు కూడా వెళ్ళి వాళ్ళని నిద్రలేపి అన్నం ఇచ్చి, వేడివేడి అన్నం ఇచ్చి, చల్లో పడుకున్న వాడికి వెచ్చటి దుప్పటిస్తే కొంత ఆ సీజన్లో అన్నీ అవి ఒకే కలర్ అయి ఉండే ఎక్కువగా. ఇప్పుడు చేస్తున్నారు గుంటూరులోను, పెదకాకాల్లోను, ఈ బాపట్లోను. సత్కార్యాలు, తల్లిదండ్రులు లేని వారు, అనాథలు, విడో పాశమ్మగారులు, HIV ఎఫెక్ట్ అయిన పిల్లలు, జనాన పొంతులు, ఇవన్నీ కడుపు నిండిన వాళ్ళు కాదు, ఖాళీ అయిన వాళ్ళకి చేసేదే సత్కార్యం. కడుపు నిండినోడి పెడితే ఏమవుతుంది, తేనె పెట్టుకొని తొక్కేసి వెళ్తాడంట. కొంతమందిని మీరు భోజనాన్ని పిలవండి, వెంటనే తిన్నాము, కడుపు నిండింది అన్నాం. మరి పేదవాడికి చేతులు అన్నం ప్యాకెట్ పెడతాడు, నిండింది అంటాడు, ఇప్పుడే తిన్నాను, ఏదో మీరు బతిలాడుతున్నాను తీసుకుంటానంటాడు, లాక్కో నెల తింటాడు. కాబట్టి ఆ దినము సమీపించే కొలది ప్రేమ చూపుటకును సత్కార్యాలు చేయుటకు ఒకరినొకడు పురికొల్పాలి. అంటే ఒకరినొకడు ప్రేరేపించుకోవాలి. నువ్వు వస్తావా, కలిసి చేద్దాం సత్కార్యాలు దేవునికి మహిమకరంగా. ప్రభునందు ప్రియమైన వార్లారా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 1-13 లేఖనాల్లో క్రీస్తు రెండవ రాకడను ప్రభు పెండ్లి కుమారునితోనూ కన్నికలతో పోల్చాడు. 10 మంది కన్నికలు, 10 ఆజ్ఞలు. నిర్గమాకాండ 20వ అధ్యాయంలో ఈ 10 ఆజ్ఞల ప్రస్తావన. అంటే వధువు సంఘం కన్నిలాగా ఉండాలని. 10 మంది కొన్ని కామన్గా ఉన్నది ఏంటంటే 10 మంది కన్నికలు, 10 మంది ఒకరిని ఎదుర్కొంటున్నారు, 10 మంది పరలోకం సిద్ధపడుతున్నారు. కానీ అంతర్లీనంగా ఒకరిలో ఒక 5గురిలో అభిషేకం తక్కువ ఉంది. ఆయన మీరు వెనక్కి తిరిగితే అంటే కన్నికలతో ఎందుకు పోల్చాడంటే స్త్రీ తన భర్తను చేరుకునే సమయానికి తన పవిత్రతను నిలబెట్టుకొని ఉండాలి, కన్యకగానే ఉండాలి. ఇష్టానురాజ్యంగా జీవించి పెళ్లి చేసుకొని పరిశుద్ధ కుటుంబం ఎట్టవుతుంది అది. పురుషుడు కూడా అంతే, ఇద్దరికి ఉండాలని. మనకి పాత నిబంధన కాలం నుండి ఒక వర్గీకరణ. ఎవరు? కయీను, హేబేలు. అబ్రహాము, పిల్లలు ఇస్సాకు, ఇస్మాయేలు, ఏశావు, యాకోబు. అవునా? ఎవరు? తప్పిపోయిన కుమారుడు, తప్పిపోని కుమారుడు. యోహాను సువార్త 15వ అధ్యాయం, ఫలించే కొమ్మ, ఫలించని కొమ్మ.
బుద్ధిగల కన్యలు, బుద్ధి లేని కన్యలు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవ సంఘం కన్యకలాగే ఉండాలి. మన వరుడైన ప్రభుని చేరుకునే వరకు. ఆ వివాహాన్ని ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ, పవిత్రతను ప్రస్తావిస్తున్నాడు. వివాహం అంటే ఇద్దరు కలిసి జీవించే కొత్త జీవితం. ఆ జీవితంలో ఇద్దరికీ ప్రమాణాలు వర్తిస్తాయి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, వారి పవిత్రతను, అంకిత భావాన్ని వాళ్ళు నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి. 2 తిమోతి పత్రిక 4:7-8 విశ్వాసమును కాపాడుకుంటుని. ఇది చాలా ముఖ్యమైనది. విశ్వాసులను పడగొట్టాలన్నది సాతాను ఉద్దేశం. పౌలు ఇంకొద్ది దినాల్లో తనను చంపేస్తారన్న రోజు కూడా ఆయన కాపాడుకున్నది విశ్వాసం అనేది ఆత్మఫలాల్లో ఒక వరం. మనకి సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశా నిగ్రహం. అంటే గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో పౌలు చెప్పిన ఆత్మఫలాల్లో విశ్వాసం. విశ్వాసులే దేవునికి ఇష్టలై ఉంటారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండలేదు. అబ్రహాం విశ్వాసులు తండ్రి, మనం అబ్రహాం వారసులు. చివరి దినం వరకు మనం నిలబెట్టుకోవాల్సింది విశ్వాసమే, దేవునిలో నమ్మకం. నువ్వు దేవుని నమ్మటం విశేషమేం కాదు, కానీ ఆయన నమ్మినట్టుగా జీవించటమే అసలు విశేషం. ప్రభు నమ్మినట్టుగా నేను బతకాలి. నా నమ్మకాన్ని, పరిశుద్ధతను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసమును కాపాడుకుంటుని. బిడ్ల కుమారుడు సిద్ధపాటు 23వ కీర్తనలో చెబుతాడు, నూనెతో నా తల ఇంటి ఉన్నావు. అభిషేకం పొంగి పొరలాలి. 1 సమూయేలు గ్రంథం 16-13 దావీదు అభిషేకించబడ్డాడు. ఓపిక కలిగి ఉన్నాడు చాలా. 16వ అధ్యాయం నుండి 2వ సమూయేలు గ్రంథం వరకు రాజ్యం రాల దావీదుకి. సౌలు ఇవ్వల, చంపబోయాడు. చాలా కష్టాలు పడ్డాడు ఓపికగా. కానీ దేవుడే దావీదును రాజుగా నిలబెట్టాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం ఎక్కువ ఓపికను పట్టాల్సి వచ్చింది కొన్ని శ్రమల్లో, సమస్యల్లో, అవసరతలు. 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 3-4 మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడు పాప పురుషుడు బయట పడితేనే కానీ ఆ దినము రాదు. దానియేలు గ్రంథంలో కూడా ఇది ప్రస్తావించారు. విశ్వాసులు విశ్వాసాన్ని కోల్పోతే భ్రష్టులు అవుతారు. యేసుని ఎరగని వాడు భ్రష్టుడు కాదు, వాడు విశ్వాసి కాదు, రక్షణ లేదు. భ్రష్టులు ఎవరు అంటే విశ్వాసులుగా ఉంటూ పడిపోయిన వాడు. దేవదూతలు పరలోకం నుండి త్రోసివేయబడ్డ తర్వాత దురాత్మల సమూహమైంది, అది అంతకుముందు లేదు. కాబట్టి ఈ రాత్రి వేళ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సిద్ధపాటు, సిద్ధలలో నూనె సిద్ధపరచుకున్న బుద్ధిగల కన్యలు. బుద్ధి లేదు. ఇక్కడ లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు కథ అంతట్లో మూలం ఏంటంటే వాడికి బుద్ధి వచ్చినప్పుడు వచ్చాడు. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయనలోనే ఉన్నాయి. క్రీస్తు రాకడ ఆలస్యం అయితే మనం పోకుండా ఉన్నావా? కాబట్టి మనం పోయే టైం కూడా ఉంది. క్రీస్తు ఒకవేళ మన టైంలోనే వస్తే మనం ఆయనతో కూడా ఎత్తబడతాం, నిత్యరాజ్యంలో ఉంటాం. కాబట్టి క్రీస్తు ఆగమనం అంటే క్రీస్తు క్రిస్మస్ కాలానికి ముందు ఈ పాఠాలు ఏర్పడటంలో క్రీస్తుని ఎదుర్కోవటం. వాళ్ళేమో నూనె తీసుకొని సిద్ధంగా ఉన్నారు. ఈ నవీన క్రైస్తవ సమాజం 4 రోజుల పాటు పల్లెల్లో, పట్టణాల్లో ఉదయాన్నే లేచి క్రిస్మస్ ఆరాధనలో ప్రార్థనలు చేసి దేవుడిని గడపడుతున్నారు. మరి బుద్ధిగల కన్యల వలె జీవించడానికి సిద్ధపడిన వారిలాగా, సిద్ధులు నూనె ఉన్న బిడ్డలాగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనకు దయచేయనుగా. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, తలపులకు కావలి ఉండునుగా. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము,
మనసును ఘనముగా పుట్టించును నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యోధను తీసివేయకుము నీ రక్షణానంద కుమారాల పుట్టించుము సమాతి గల మనసును కాలుగజేసి నన్ను దృఢపరచు ప్రార్థన చేసుకుందాం. వీలున్న వారు తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, మోకరించండి. ప్రార్థన పూర్తయ్యేంత వరకు వేచి ఉండాలని మనవి చేస్తున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమపూర్ణుడా, దయగల తండ్రి, నీ మహాకృపను బట్టి 2024 త్రిత్వంలోని చివరి ఆదివారం నుండి ఈ 25వ సంవత్సరం త్రిత్వంలోని చివరి ఆదివారం మమ్మల్ని సజీవులుగా ఆరోగ్యవంతులుగా కాపాడారు. కృతజ్ఞతలు. మరి త్రిత్వంలోని చివరి ఆదివారం ఈ జూమ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా దూరం నుండి సాయంకాలపు ఆరాధనలో పాల్గొన్న బిడ్డలను దర్శించండి. మరి క్రిస్మస్ ఉదయారాధనలు ప్రారంభిస్తున్నాం. నీ సహాయం మాకు ఎంత అవసరం నాయన. ఈ చలికాలాన్ని తట్టుకొని మేము ఆరాధన చేయాలంటే మాకు నీ ఆత్మ సహాయం కావాలి. మా సొంత శక్తి బలము సేవకి మాత్రం ప్రయోజనం కాదు. నీ పరిశుద్ధాత్మ శక్తి మాకు ఎంతో అవసరం నాయన. అలాగే తండ్రి, మరి రాత్రి మొదటిగా మా పాపాలు క్షమించండి. చూపులు, మాటలు, క్రియలు, ఆలోచన లోపాలన్నీ యేసు రక్తంలో గడిగి పరిశుద్ధపరచండి నాయన. నైజీరియా క్రైస్తవులు చాలా హింసపడుతున్నారు భూమి మీద. ప్రతిరోజు నాయన వారిని దారుణంగా చంపేస్తున్నారు. అసలు అక్కడ క్రైస్తవులు లేకుండా చేయాలనుకుంటున్నారు నాయన. ఆదిమ సంఘాన్ని ఆర్పివేయాలని క్రూరుడైన నీ హేరోదు, నీరు ఎంత ప్రయత్నం చేశారు నాయన. 120 మంది ఆదిమ సంఘం అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 2వ అధ్యాయం ప్రారంభమై మోకాళ్ళ ప్రార్థనతో, పాటలతో ప్రపంచాన్ని జయించారు. ప్రార్థనతో ఈనాడు ప్రపంచంలో అత్యధికులు క్రైస్తవులు. కానీ ఇప్పుడు క్రైస్తవ్యానికి చాలా చోట్ల ఆయన ఈ రకంగా హింస మొదలవుతుంది. ఉత్తర కొరియాలో స్వార్థ ప్రకటించకుండా నిషేధం. తాలిబాన్ చర్లో సేవకులు ఉన్నారు. నైజీరియా, ఇంకా ముస్లిం దేశాలు, బౌద్ధ దేశాలు, కమ్యూనిస్ట్ ప్రాంతాలు, భారతదేశంలో హింసపడుతున్న మణిపూర్ గాయాలు గొప్పవి. ఒరిస్సా అయితేనే, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అనేక చోట్ల మేము మా తోటి క్రైస్తువుల కొరకు ప్రార్థన చేయాలి. యేసు ప్రభు పుట్టినప్పుడు హేరోదు ఆయన 2 సంవత్సరాల్లోపు పిల్లలు చంపి చాలా రక్తపాతం చేశాడు. ఈ క్రిస్మస్ మొదలవుతుంది. ఎంతోమంది క్రీస్తు బిడ్డలను హింసిస్తున్నారు, శ్రమింపజేస్తున్నారు. వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి దేశంలో శాంతి, నెమ్మది, సమాధానం. మేమున్న దేశంలో కూడా భిన్న సంస్కృతులు, సంప్రదాయాల మధ్య సమాధానం, నెమ్మది, క్షేమాన్ని ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం. అలాగే క్రీస్తు కుటుంబంలో ప్రతి ఒక్కరిని దీవించిన ఆయన. బిడ్డలు గృహంలో ఉన్నప్పుడు మీ సన్నిధి, మరి ప్రార్థన సమయాన్ని పెంచుకోవటానికి, దేవునితో ఎక్కువ గడపటానికి, వచ్చే ఆటంకాలు దాటడానికి, బాహ్య ప్రపంచంలో ఉన్న నీ కాపుదల దయచి. బిడ్డలు ఎవరైనా ఆసుపత్రిలో ఉన్న, అనారోగ్యంలో ఉన్న, వ్యాధి బాధలు ఉన్న ప్రభావాన్ని మీరు విడిపించాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా పాపాలు క్షమించండి ఆయన. అలాగే తండ్రి, మరి క్రీస్తు కుటుంబం, మరి బిడ్డలు ఎప్పుడో కరోనా టైం మొదలై ఇప్పుడు దాకా కొనసాగుతుందంటే నీ ఆత్మ సహాయం లేకుండా
బిడ్డల ప్రార్థన లేకుండా ఇంత దూరం లేదు నాయన. మరి క్రిస్మస్ దినాల్లో బిడ్డలే స్వయంగా చక్కగా వాక్యం బోధిస్తున్నారు. వారికి ఇచ్చిన జ్ఞానం, సమర్పణ, శ్రద్ధను బట్టి, సేవ ఎడల అంకిత భావాన్ని బట్టి వందనాలు. ఆయన ప్రతి రాత్రి మరి క్రిస్మస్ ఆరాధనలు జరుపుకోవటానికి, తద్వారా వారి ద్వారా బలమైన వాక్యం ఇతరులను ప్రభావితం చేయటానికి కృప దయచేయండి. స్తోత్రములు, వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమ గల ప్రభువా, దయగల తండ్రి, స్తోత్రము నాయన. ఈ దాసుడు జూపల్లి జార్జ్ గారు, సుహాసిని గారికి నూతనమైన ఆరోగ్యం దయచేయండి. ఇటీవల హైదరాబాద్, కరీంనగర్లో మరి సోదరి కొంచెం బలహీనమయ్యారు. జలుబు, జ్వరం, వాతావరణం చల్లదనం మీద మళ్ళీ తిరిగి నూతన బలం ఇచ్చారని నమ్ముతూ ఉన్నాం. గడిచిన కాలంలో కూడా ఎన్నెన్నో ఆపదలు, ప్రమాదాలు ఈ దాసరాల దగ్గరకు వచ్చినప్పుడు మీరే దూరపరిచి దీర్ఘాయువునిచ్చారు. మళ్ళీ 2025 సంవత్సరం క్రిస్మస్ మరి కుటుంబ సభ్యులందరితో గడుపుకోవటానికి సాయం చేయండి. మమతా బిడ్డలను ప్రేమించి ఉద్యోగాలు ఇచ్చారు. మంచి కుటుంబ సభ్యులు, బిడ్డలిద్దరికి మంచి వివాహాలు జరగాలి ఆయన. డాక్టర్ రాజశేఖర్, లావణ్య సమాధానమైన బంధం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సోదరుడు కంచెల విద్యాగిరి బాబు, ఆలిష్ గారికి ఆరోగ్యము, పనులు, ఒత్తిడి, ప్రాజెక్టు పనులు ప్రభా నీ బిడ్డకి ఎలాంటి తొందర లేకుండా కాపాడండి. జీవిక విడిచి అమెరికాలో ఉన్నారు. మరి జీవికాకు వీసాతో పాటు వాళ్ళిద్దరికి పరిశుద్ధ కుటుంబం, దేవుని భయం, ప్రార్థన కలిగిన వారిని సిద్ధపరచండి. ఈ రాత్రి వేళ నాయన కరమ్చంద్ గారు, నిర్మల గారు పెద్ద కుమార్తె వివాహం అయింది, వందనాలు. చిన్న కుమార్తె కూడా వివాహం అవ్వాలి, వారు దీవించబడాలి ఆయన. క్రిస్టఫర్ మాస్ గారు మరి వైజాగ్లో ఉన్నారు, టీచర్ గారు. మరి రాజేష్, గౌరీలకు కూడా బిడ్డల నుంచి కొరత తెచ్చండి. రాకేష్, శ్రావకి ఇచ్చిన బిడ్డను దీవించి నీ దయలో, పెద్దల దయలో చక్కగా వర్ధిల్ల చేయమని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి మళ్ళీ క్షేమంగా రావాలి చలికాలం. అలాగే తండ్రి నీ దాసుడు డాక్టర్ ఉదయ్ కుమార్ గారు మరి గురుకుల్లో మాస్టర్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ చేశారు, నిర్మలా మేడం. వారిద్దరికి మంచి ఆరోగ్యం దయచేయండి ఈ సీజన్లో. ముఖ్యంగా కుమారుడు డానీ, 2 కుమార్తెలు, వారి అల్లుళ్ళు, వారందరికీ బిడ్డలు ఇచ్చి కొరతలు తెచ్చింది నాయన దాసుడు డాక్టర్ ఆనంద్ ప్రకాష్, మార్గరేట్, గుమ్మడి చిన్నపిల్లల హాస్పిటల్, వారి కుమార్తె కేతిన్ నాయన వాళ్ళిద్దరూ మరి వైద్య వృత్తిలోనే ఉన్నారు. కిరీత్ వాళ్ళిద్దరు కుమార్తె వివాహం చేయాలి. వారి వైద్యాన్ని దీవించండి. వారిద్దరికి రక్షణ, ఆరోగ్యం, వారి దగ్గర పనిచేసే నాయన స్టాఫ్ అంతా మీరు ఆశీర్వదించండి. స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ నాయన ఈ పాదాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గాలి, రత్నారావు, నయోమి కొరకు, వాసుకి ఇస్తున్న బిడ్డను బట్టి వందనాలు. అలాగే తండ్రి మరి ఎస్తేరు, అరుణ బిడ్డలు దీవించారు, కృతజ్ఞతలు. వారికి కూడా జీవనోపాధికరమైన ప్రతిదీ దయచేయను ఆయన. ఇదిగో నాయన సోదరి సుమని కొరకు, మాణిక్యరావు గారి కొరకు మరి ఈ సంవత్సరం ముగింపు దినాలు ఉన్నాం. మానసాని సన్నిధిలో ఉంది, అది వారికి అందరికీ బాధకరం. మరి ఓర్చుకోవడానికి, సహించడానికి తగిన శక్తి, బలాన్ని దయచేయండి నాయన. ఇదిగో తండ్రి మేము పనిచేసిన మా స్వగ్రామం జూపుడు గ్రామ పరిచర్య, రాముడికోడు ప్రాక్టికల్ పరిచర్య, తాడికొండ, పొన్నికల్లు, బడేపురం, పరిమి తొలి సంఘం, తాడేపల్లి 2వ సంఘం, వెస్ట్ ప్యారిష్ 3వ సంఘం, పెదకాకాని 4వ సంఘం నాయన. మరి ఇప్పుడు పనిచేస్తున్న బాపట్ల క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హైయర్ లూథరన్ సంఘం, మరి వీటన్నిటిని దీవించడం మేము ప్రతిరోజు వీరందరి గురించి ప్రార్థిస్తున్నాం. హిరామ్స్ గారికి, వారి సతీమణి బిడ్డకు క్రిస్మస్ సంతోష ఆనందాలు దయచేయండి. చిట్టి గారిని దర్శించి వృద్ధాప్యులు తోడండి. బుడి చంద్రశేఖర్ పరిచర్య, అలాగే ఆయన ప్రేమ బాయముకు మంచి ఆరోగ్యము, క్షేమం. శానం ప్రభాకర్ మన సంతానం, ఈటే నాయన శ్రీకాంత్ మరి మంచం మీద ఉండిపోయాడు, లేవనెత్తండి. రమాదేవి భర్త, బిడ్డలు, ఇంకా అక్కడ అనేకులు, మనోజులు, వాళ్ళందరినీ మీరు దీవించిన సంఘ కాపులు కూడా ఆశీర్వదించండి. పరిశుద్ధ తండ్రి, ప్రేమగల ప్రభా, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన. ఈ రాత్రి వేళ నాయన మరి మీ దాసుడు నాయన ప్రభాకర్ గారి సతీమణి ఆయన దేవమణి మా ఆరోగ్యం కొరకు, షుగర్ భయం దూరపరచండి. సుజిత భర్త రవీంద్ర బిడ్డలు, వారి కుటుంబ సభ్యుల్ని, కుమార్తెలు, వారి బిడ్డలు జ్ఞాపకం చేస్తున్నాం. స్తోత్రములు ఆయన, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ తండ్రి మరి దాసుడు రామ రవీంద్ర గారి కొరకు, కట్టింపూడి పరిచర్య, ఝాన్సీ గారు, బిందు, కోటేశ్వరరావు బిడ్డలు, సన్నీష్, సోని, పసిబిడ్డలు దీవించిన ఆయన. దయగల మా తండ్రి ఇందిరా గారి కుమార్తె వివాహం ఆయన. మరి రేపు సోమవారం ప్రధానం, మంగళవారం పరిశుద్ధ వివాహం నిడదవోల్లో. డాక్టర్ లావణ్యకు మంచి భవిష్యత్తు దయచేయండి. అలాగే తండ్రి రేఖ డెలివరీ అయ్యే టైం
పృథ్వీని జోయాన్ని దీవించండి. మౌనికకు మంచి ఆరోగ్యం, ప్రభాకర్ గారికి తోడై ఉండండి. డాక్టర్ వసంత్ కొరకు, వసంత్ యొక్క సతీమణి వినోల గారు, వారి కుమార్తె బిడ్డలు ఇచ్చారు. కుమారుడు చిన్న దుబాయ్లో ఉండగా ఆ బిడ్డకు కూడా గర్భఫలం దయచేయండి. షైనీకి ఆయన హేమంత్ లేని మేరిముకు బిడ్డలకు తోడుండండి. సుమలత కోటయ్య బిడ్డలను దర్శించండి. ఆయన మరియమ్మ కిషోర్ బిడ్డలను, సరిత కుమార్ జర్మనీలో ఉన్నాడు, జ్ఞాపకం చేస్తున్నాం. పిల్లి కనకరాజు సుజాత బిడ్డలిద్దరికీ మంచి ఉద్యోగ వివాహాలు. అలాగే పెరికెల కిరణ్ మంచి ఆరోగ్యం ఆయన, జెన్నిఫరు బిడ్డల కొరకు, అలాగే వారి కుటుంబ సభ్యుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. బండ్లమూడి బోసుబాబు రాబర్ట్ కుటుంబాల గురించి కూడా, అమిరే ప్రభ కొరకు, మోహన్ కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు. మండే స్థిరాన్ని దీర్ఘాయు కొరకు ప్రార్థిస్తున్నాం. కొండాన పూర్ణమ్మ ఆరోగ్యం, ఆయుష్కాలం కొరకు, బంగారు సురేష్ బిందు బిడ్డల కొరకు, గోళ ఆనంద్ కొరకు, సుజాతమ్మ గారు, డాక్టర్ రవితేజకి మంచి కుటుంబ వ్యవస్థ మీ కృపలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రములు, వందనాలు, స్తుతులు నాయన, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి, ఈ రాత్రి వేళ నీకు వందనం, స్తోత్రం. ఇదిగో నాయన, నీ దోషుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి పనిలో మీ ఇళ్ళకు మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. సంకూరి ప్రభుదాస్ గారు, మరి సత్యమైన బిడ్డలు ఎలా దయగలిగి ఉండి వెంకటరత్నం బిడ్డలను కూడా దీవించిన ఆయన. అలాగే తండ్రి కండెల రాజారత్నం ఆరోగ్యం, ఆయన భార్య బిడ్డల కొరకు. అలాగే తండ్రి మీ దాసరాలు జీవన కుమారి నాయన, జీవన కుమారి నాయన, ఈ దాసరాలు నాయన విజయలక్ష్మి గురించి కూడా ప్రార్థిస్తున్నాం. విజయలక్ష్మి తన బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం, కుమార్తె కొరకు. దయగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి వేళ పెదకాకాని సంఘ కాపరి విక్రమోసాయి గారి సతీమణి పాశం గారి ఆరోగ్యం, జీవరత్నం వారి కుటుంబం గురించి కూడా వేడుకుంటున్నాం. స్తోత్రములు ఆయన. ఈ క్రిస్మస్ ఉదయారాధనలు అక్కడ కూడా బాగానే ప్రారంభమవుతాయి. వారిని కూడా దీవించి చక్కగా వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రములు. మీ సేవకులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. తుమాటి రత్న ప్రవీణ్ కుటుంబం కొరకు, అలాగే తండ్రి ఆబులపేట మనోజ్ గారు, సోదరి కరుణమ్మ, వారి బిడ్డలకి గర్భఫలాలు, ఆరోగ్యం. హెరాల్డ్ కుటుంబం, మరి క్రిస్మస్ దినాల్లో జైవీర్ కుటుంబం, అలాగే తండ్రి ఇల్లి శాంసన్ కుటుంబం కొరకు, వినోద్ కొరకు, రవి కొరకు, జైవీర్ కొరకు ప్రార్థిస్తున్నాం. మరి వినోద్ నీ సన్నిధిలో ఉంటాం, మరి చిన్న వయసున ఆయన. అలాగే శాంసన్ సతీమణి కొరకు, జెస్సీ కొరకు, అలాగే తండ్రి నీ దోసరాలు సాహిత్య కొరకు, శామిల్ కుటుంబ పరిస్థితులు, పిల్లి నిరంజన్, డెబోరా బిడ్డలకు మంచి కుటుంబాలు, కిషోర్కి దీర్ఘాయు, అలాగే కాకి రత్నబాబు స్టంట్ వేశారు దీర్ఘాయు కొరకు. ఆయన నీ దాసుడు హార్ట్ సర్జరీ అయిన మేజర్గా ప్రసాద్ గారి గురించి కూడా ప్రార్థిస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి, స్తోత్రములు, వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ నాయన నల్లజేరు వెనుదుల ఇళ్ళు ఉన్న రవి దీర్ఘాయు కొరకు, లతా బిడ్డలకి, రామచంద్రరావు లతా బిడ్డల కొరకు, భాస్కర్ భార్య బిడ్డల కొరకు, హరి కొరకు భార్య బిడ్డల కొరకు, భాస్కర్ తర్వాత అశోక్ భార్య బిడ్డల కొరకు, షాలేం భార్య బిడ్డల కొరకు, ఇందిరమ్మ కొరకు, సునారాయణ బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించిన ఆయన వందనాలు, స్తోత్రాలు. ఆయన మక్కిన నాగేశ్వరరావు ఆరోగ్యం, అరుణ ఆరోగ్యం, యామిని కొరకు, ఝాన్సీ ఆయన చదువు కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. యామిని కూడా నాయన గుర్తు చేసుకోండి. ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు, వందనాలు, స్తుతులు. నాయన బేతం గౌతమ్ కొరకు, వారి సతీమణి బిడ్డలు, తల్లితో బొట్లు జ్ఞాపకం చేస్తున్నాం. ఈ దాసుడు జీవరత్నంగా సుధారాణి కీర్తనకు మరి నాయన జనరల్ సజ్జనైన వివాహం, కుమారి శివుడు సిద్ధపడుతున్నాడు, సహాయం చేయనాయన. అలాగే తండ్రి నీ దాసుడు బెజ్జం కిరణ్ దీర్ఘాయు కొరకు, మళ్ళీ స్టంట్ వేశారని తెలిసింది దీర్ఘాయు కొరకు, బెజ్జం రమేష్, అలాగే రాజేశ్వరమ్మ, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారుడిని దీవించండి నాయన. దాసుడు నాయన దేవరపల్లి శారమ్మ గారికి మనవ సంతానం, లత గారి యొక్క ఆరోగ్యం, వాణినాథ్ గారి ఆరోగ్యం, దీర్ఘాయు కొరకు, శారీరక రుగ్మతలన్నీ దూరపరచిన గతంలో ఎన్నో ఆపదలు తప్పించారు. సందీప్ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డల్ని దయలు ఎదగాలి. సాత్వికమ్ములు దూర ప్రాంతంలో ఎవరి బిడ్డలకు మంచి కుటుంబాలు, ప్రార్థన జీవితం, దేవుని భయం దయచేయమని వేడుకుంటున్నాం.
అలాగే తండ్రి మీ దోస్తుడు రాయల కుటుంబం కొరకు బున్నుకు కుమార్తె వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసరాలు జనకుడు ప్రశాంత్ గారి పరిచర్య కొరకు, ఆరోగ్యం కొరకు, డిఎస్పి గారి బిడ్డల గర్భఫలాల కొరకు, అలాగే నాయన పిలుగు బ్యూలా బృందాల గృహాల కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి సోదరి అనిత తన భర్త బిడ్డలు వారి పరిచర్య గృహం వారి ప్రార్థన మానవుల అవసరతలో మీరు తోడుకొండమని వేడుకుంటున్నాం. సంజయ్ గారు వారి భర్త బిడ్డలు కుటుంబాలు మీరు దీవించిన ఆయన గుజ్జలమూడి స్టాలిన్ గృహాలను కూడా దర్శించింది. సుబ్బరాజు కొరకు సోదరి సరోజినమ్మ ఈ సీజన్లో సుబ్బరాజు నాయన ఎముకల నగజ్జ కానీ బలహీనతలు నొప్పులు దూరపరచండి. సరోజినమ్మ షుగర్ భయాన్ని దూరపరచండి. దివ్యాకు పరిశుద్ధ వివాహంలో సహాయం చేయండి. శివాజీ మంచి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం. గ్రేసమ్మను బిడ్డలను దీవించిన అరుణ కుటుంబాన్ని, అలాగే నాయన బిడ్డల మీద కేకీడు సోదరు రాకుండా కాపాడు. కుమారమ్మ బిడ్డలను దీవించండి. నీ దాసుడు నాయన రవికాంత్ కొరకు సోదరి విజయశ్రీ గారు నాయన బిడ్డలు నాయన శాంతి డానీ కెనడాలు ఉన్నారు. వారికి మంచి కుటుంబం మంచి భవిష్యత్తు. మరి నాయన విజయశ్రీ గారు మచిలీపట్నం నుంచి రోజు రాకపోకలు దూర ప్రయాణాలు నీ కాపుదల భద్రత బిడ్డలకు దయచేయండి. రిటైర్డ్ అయ్యేంత వరకు నీ రెక్కలలో భద్రపరచండి. రాకపోకల్లో తోడై ఉండండి. నూతన శక్తిని ఇవ్వండి. వారి తల్లి తోబుట్టులను దీవించండి. అలాగే రవికాంత్ గారి ఆరోగ్యము ఆత్మీయ జీవితం తోబుట్టులను దీవించండి. అలాగే రాము భార్య బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న జోగి ప్రకాష్ భాగ్యలక్ష్మి గర్భఫలం భుజంగరావు గారు వారి బిడ్డలందరికీ దీర్ఘాయు క్షేమాన్ని ఇచ్చి కాపాడిన ఆయన తనకు కూడా క్షేమాన్ని ఇవ్వండి. నాయన మోపర్తి శ్యామ్ తన సతీమణి ముగ్గురు ఆడపిల్లలు క్యార్లిన్ ఆంటీ యేసురత్న గారు మంచం మీద ఉన్నారు. జ్ఞాపకం చేసుకుంటున్నాం. బిడ్డలందరూ కుమార్తెలు కుమారులు, అలాగే నాయన మంచాల జయరావు గారు దయ వారి బిడ్డల కొరకు కుటుంబాల కొరకు చెల్లి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా దయగల మా తండ్రి యేసయ్య నీకు స్తోత్రములు వందనాలు స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈవేళ మరోసారి తండ్రి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దాసుడు ఆయన సోదరుడు దొప్పలపూడి మాణిక్యరావు కొరకు, సోదరి ఏంజలినా స్కార్లెట్ అజ్జూర్ కొరకు, మాణిక్యరావు తల్లిదండ్రులు దీర్ఘాయు వారి అక్కగారు భర్త లేని బిడ్డల కొరకు, తన ఆరోగ్యం కొరకు, చెల్లెల కుటుంబం కొరకు, మాణిక్యరావు దూర ప్రయాణాలు చిన్న జీతాల్లో ఇబ్బంది పడుతున్నాడు. తనకు కావలసింది మీకు తెలిసిన ఆయన కృపతో దయచేయండి. సోదరి ఏంజలకు మంచి ఆరోగ్యం, బిడ్డలిద్దరికీ నీ కాపుదల బలమైన కృప తోడుంచమని వేడుకుంటున్నాం. రాకపోకల్లో సహాయం చేయండి. బిడ్డలు ఎదుగుతున్న కాపుదల దయచేయండి. కృపము కొరకు, కృపము ఆరోగ్యము క్షేమం కొరకు, దీర్ఘాయు కొరకు ప్రార్థిస్తున్నాం. దేవరపల్లి నాయన వెంకటస్వామి కరుణమ్మ కుమార్తె కొరకు, మరి భర్త లేని ఆయన బిడ్డ కుమార్తె వివాహం రేపు ఎల్లుండిలో తోడై ఉండండి. అలాగే బ్లాండినమ్మ కొరకు శ్రీనుబాబు, అలాగే నాయన సోదరి కమల పోతురాజు వారి జెస్సీ కొరకు, మరి ఆ ప్రక్కనే తలకు గాయమైన రమేష్ అనే బిడ్డ ఉన్నాడు. వారి సంఘ కాపరి కొరకు, దానముకు దీర్ఘాయు ఈ సీజన్లో ఆయాసం బలహీన దూరపరచండి. దత్తరాజు పేద పాపల కుటుంబాల కొరకు కృపము చుట్టూ మీ సన్నిధి ఉంచండి. కాపుదల ఉంచండి. ప్రతి బలహీనతను బాగు చేసి దీర్ఘాయు దయచేయండి. ఆయన నాకు మరి కుమార్ ఝాన్సీ వివాహమైన సాయంత్రం తొలిబెల్లి కోటి శ్రీమ ధర్మారావు కొరకు, బెజ్జం జాకబ్ పాష గారి దీర్ఘాయు కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే శాంతారావు కొరకు మంచి ఆరోగ్యం కొరకు వేడుకుంటున్నాం. నాయన నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో నాయన నీ దాసుడు దండమూడి ప్రసాద్ వారి సతీమణి వాళ్ళ నాన్నగారు ఇబ్రహాం కూడా షుగర్ నాయన జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన బురదగుంట పురుషోత్తం కొరకు భార్య బిడ్డల కొరకు, పీటర్ పాష్ గారు భార్య బిడ్డల కొరకును, బెజ్జం భాగ్యరాజు భార్య బిడ్డల క్షేమం కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రములు కృతజ్ఞతలు స్తుతులు ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్న ప్రేమగల తండ్రి, ఈ రాత్రి వేళ ప్రతి బిడ్డ ఎడల దయగలిగి ఉండండి. ఆయన కాపర్లు కొంతమంది అనారోగ్యంలో ఉన్నారు. ఆయన వద్ద యేసుపాదం అవ్వచ్చు, జాన్ హైర్ సతీమణి అవ్వచ్చు, బెంజమిన్ అవ్వచ్చు, ఆయన ప్రేమచంద్ పాష్ గారు దేవరపల్లి, మరి తాడికొండలో ఉన్న కాపరికి కూడా ఇటీవల ఆసుపత్రిని నిలిచేయడం నీకు వందనాలు. సుధాకర్ కొరకు, అలాగే ఇటీవల నీ సన్నిధికి పిలువబడ్డ కాపర్ల కుటుంబాలను కూడా గుర్తు చేస్తున్నాం. నీ చిత్తమైతే మరి నాయన యోగేశ్వరు ఉన్న పాష్ గారికి మరి ఆర్థిక వనరులు మరి కొద్ది దినాలు ఇవ్వటానికి మరి సిద్ధపడుతున్నావు నాయన. ఒక 30,000 మరి సంఘ బిడ్డలు వసూలు చేశారు. కోయర్పాలెంలో ఉన్న పాష్ గారు కుటుంబం, అలాగే తండ్రి సత్యనపల్లి ఇనిమెట్లో కూడా ఒక పాష్ గారు చనిపోయారు నాయన. కొర్లూరుపాలెంలో దొడ్డ సాల్మన్ రాజు లాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. జానరపేటలో ఉన్న పాష్ గారు,
శాలయం కొరకు ప్రభువా వారి కుటుంబాలకు న్యాయం జరగాల. క్రిస్మస్ దినాల్లో విడో పాస్టర్ గారికి ప్రేయర్ పెడతాం. అలాగే తండ్రి వారికి అందుబాటులో ఉండగలిగిన సహాయం అందించడానికి బిడ్డలకున్న ఆర్థిక వనరులను బట్టి వారికి ఇచ్చిన తలాంతులను బట్టి సహాయం చేసి వారికి చక్కగా ప్రేయర్ పెట్టి నీ ప్రేమ అందించట్లో కృప దయచేయండి. ఈరోజు రెండవ రాకడలో ప్రేమ చూపుట యందు సత్కార్యాలు చేయటం యందు మెలకువగొండమన్నారు. ప్రభు అనేక మంది బిడ్డలు ప్రేమతో ఇస్తున్న సహకారాన్ని బట్టి అవి నడుస్తున్నాయి. వారికి ప్రతి ఉపకారం మేలిచ్చి ప్రతి ఆపదలో వ్యాధులు వారికి మీరు తోడై ఉండండి. అలాగే తండ్రి కొండముడిలో విజయము గారు, వెనుగల రేట్లు కొండ క్రీస్తు రాజ్యం గారు, వారిద్దరితోనే క్రీస్తు రక్షణ ఆగిపోకూడదు. అనేక గృహాలకి ఆ వెనుగల రేట్లు అత్యధికులు ప్రభు నమ్మి రక్షణ పొందాలి. ఆయన యేసునాథరావు కొరకు, అనుష కొరకు, మరి కీర్తన కొరకు, దిలీప్ కొరకు, ఆయన దాసురాలు శారాయం కొరకు, ఆయన కాళిదాస్ గారి కుటుంబం అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం. యేసునాథరావు రాకపోకలు ఆరోగ్యంలో అనుష బిడ్డలిద్దరూ దేవుని భయంతో ఎదగాలని ఆయన బాగా వర్ధిల్లాలి తండ్రి. అనుష తల్లిదండ్రులు కూడా రక్షణ తోబుట్టుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన నీ దాసుల కొరకు బజ్జిమ్మ కొరకు, బజ్జిమ్మ తల్లి కొరకు, ప్రకాశ్రావు గారి బిడ్డలిద్దరి క్షేమం కొరకు, ఆచార్య పెద్ద కుమార్తె, రెండవ కుమార్తె, మూడవ కుమార్తె, వారి కుటుంబాల చుట్టూ నీ పరిశుద్ధాత్మ కాపుదల నెమ్మది క్షేమం కొరకు వేడుకుంటున్నాం. స్తోత్రములు నాయన, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పొందుగుల జోసం భార్య బిడ్డలు, పొందుగుల కాలంలో భార్య బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నాయన మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రేమగల తండ్రి, ఈ రాత్రి వేళ నాయన మరోసారి కోలాటపు ఆమెన్ కుమార్తె విజయమ్మ గర్భఫలం, రత్నాథ్ వెంకటేశ్వర కుటుంబాలు, దేవరపల్లి కిరణ్ స్రవంతికి మంచి ఆరోగ్యం, జోఫై మరో బిడ్డనిచ్చి ఆర్థికంగా వారిని నిలబెట్టండి. ఆయన నర్సాపేట రాకపోకలో తోడైన సోదరికి ప్రేమగల పరిశుద్ధుడా, ఈ రాత్రి వేళ నాయన మరోసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము పనిచేస్తున్న బాపట్ల క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హైర్ లూథరన్ సంఘ కుటుంబాలన్నింటిని పేరు పేరున దీవించండి. మా సంఘంలోని ప్రతి గృహాన్ని, ప్రతి వ్యక్తిని దీవించండి. మా బిడ్డలు దేశ విదేశాల్లో ఉన్నారు, వారిని ఆశీర్వదించండి. మా సంఘ పెద్దలు, వారి కుటుంబాలు, సండే స్కూల్ బిడ్డలు, ఉపాధ్యాయులు, స్త్రీల సమాజం, యవనస్తులు, వృద్ధులు, పెద్దలు, ప్రతి వారిని మీరు దీవించండి. ఆయన బిడ్డలు రైట్ డ్యూటీలు, డే డ్యూటీలు, రాకపోకల్లో నీ కాపుదల క్షేమం కొరకు వేడుకుంటున్నాం. మరి నాయన ఆర్థికంగా ఇబ్బంది పడే కుటుంబాలు, సొంత గృహాలు లేని బిడ్డలు, ఆరోగ్యం అనుకూలించిన బిడ్డలు, ఇటీవల యాక్సిడెంట్కి గురైన బిడ్డలు ఉన్నారు, వారి అందరిని దర్శించండి. నాయన ఎవరి బిడ్డ లోకంలో ఉన్నప్పుడు పాప ప్రభావం బిడ్డల మీద లేకుండా చేయండి. మరి భర్త లేని వారు, భార్య లేని వారు, ఒంటరి జీవితాల్లో మీరు తోబుట్టుగా ఉండి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. నాయన నీకు స్తోత్రాలు. మరి క్రిస్మస్ ఉదయారాధన ప్రారంభించి ప్రతిరోజు బోధకులకి, విశ్వాసులకి ఆయన నిర్వహించే యవనస్తులకు తోడై ఉండండి. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. నీ దాసుడు నాయన డాక్టర్ దేవప్రసాద్ గారు, శారా నివేదిత గారు మరి క్షేమంగా మరి చిత్తూరు నుంచి వచ్చారు. వారికి నూతన ఆరోగ్యం ఇచ్చి సంఘ పరిచర్యలు తోడుండండి. మరి డాక్టర్ ఆనంద్ బాబు, డాక్టర్ యానీ ప్రశాంత్ బిడ్డలు దూరదేశంలో ఉన్నారు, అక్కడ వాతావరణం, వారి ఆరోగ్య పరిస్థితుల్లో మీరు ఉండండి. రూబీ వసంత పరిమళ బిడ్డలను దీవించిన ఆయన, కమల్ ఎస్తేర్ ఈవా మరో బిడ్డను కూడా దయచేయండి. డాక్టర్ దీనబంధు గారు దూర ప్రయాణాలు, పరిచర్య, ఆరోగ్యం, క్షేమం బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. పాస్టర్ గారి కొరకు అలాగే తండ్రి నీ దోష డాక్టర్ మార్టిన్ లూథర్ గారు, కుసుమ సుందర్ గారు వారిద్దరికి దీర్ఘాయుతో పాటు మరి డాక్టర్ డేవిడ్ని ప్రేమించి వైద్య వృత్తిలో వర్ధలు చేస్తున్నారు. వారి కోడలు క్యారలిన్ కొరకు ఇద్దరు బిడ్డలు ఇచ్చారు, వర్ధలు చేయండి. క్యాథరిన్ డానియల్ని ప్రేమించిన ఆయన మరి గర్భఫలం ఇతర నెల నుండి సుఖమైన ప్రసవ కొరకు, తల్లి బిడ్డల ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. నీ అవసరాలు కుసుమ సుందరి యొక్క తల్లిగారు, తోబుట్టులు, వారి కుటుంబాలు వారిని దీవించమని వేడుకుంటున్నాం. స్తోత్రాలు. ఆయన చిన్నారికి ఆపరేషన్ అయ్యని తెలిసింది, వారికి ఆరోగ్యము, ఆయుష్కాలం, క్షేమం త్వరగా కోరుకోవటానికి భర్త, బిడ్డలు, మన సంతానాన్ని దీవించమని వేడుకుంటున్నాం. ఆయన దాసుడు ఆలూరు జోసఫ్ గారి 97 సంవత్సరాలు ఇచ్చారు, దీర్ఘాయుని ఇవ్వండి. పెద్ద కుమార్ రవికుమార్ రిటైర్డ్ బెనిఫిట్స్, బిడ్డల వివాహాలు, కుమార్తె, చిన్న కుమార్ పృథ్వీ కుమార్తెలను దీవించమని వేడుకుంటున్నాం. టింకు, ఆశాలత బిడ్డలకు, కుటుంబాలకు ఆరోగ్యం, వారి తల్లిగారికి క్షేమంతో ఊటును దీవించిన ఆయన. జాకబ్ జైకర్ గారు, కుసుమ నాయన ఊరపాటి రత్న మంజులు గారు, మరి దివ్య ఉషాకిరణ్ కుమారుడు విక్రమ్ పుట్టినరోజు ఈరోజు. నాయన బిడ్డను మీరు దీవించండి. అలాగే కళ్యాణ్ దీవించండి, ప్రసన్న మేడం దీవించండి. ఉషాకిరణ్ కష్టకాలంలో ఉన్నాడు నాయన, హైదరాబాద్ అపోలోలో మరి యాక్సిడెంట్ గురై చాలా బాధలు ఉన్నారు. నీ దయతో బిడ్డను బతికించి సజీవ లెక్కలో నడిపించి తిరిగి గృహానికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. నువ్వు అద్భుత కార్యాలు చేస్తేనే ఆ కుటుంబంలో ఎంతో గొప్ప సంతోషం ఏర్పడుతుంది నాయన.
యు సుందర్రాజు గారి ఆరోగ్యం కొరకు, వై ప్రశాంత్ గారి కుమార్తె దూర ప్రాంతంలో ఉంది, ఆ బిడ్డకు పరిశుద్ధ వివాహం, మంచి భవిష్యత్తు, సుందర్రాజు తల్లి తోబుట్టులు, వై ప్రశాంత్ గారి తోబుట్టుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు, వందనాలు. మరి ఇటీవల నీ సన్నిధికి పిలువబడ్డ పలతోటి చిరంజీవుల కుటుంబ సభ్యులకు ఆదరణ, ధైర్యాన్ని, క్షేమాన్ని ఇవ్వండి. నాన్న యోగ మాస్టర్ గారు కూడా నీ సన్నిధికి పిలువబడ్డారు. వాణి టీచర్ గారు వంటతనంలో మీరు ఉండండి. మరి కుమార్తె ఆయన ఆశాలత జాషువా బిడ్డల నుండి, షామేల్ సైనిక్ కూడా బిడ్డల నుండి, నీ దాసరాలు వేముల వర్మ గారు నీ సన్నిధికి పిలువబడ్డారు. జయరా గారు వంటతనం, వృద్ధాప్యం, ఆరోగ్యం, ఆయుష్కాలం. కుమారుడు పూర్ణచంద్ భార్య బిడ్డల కొరకు, ఆనంద్ భార్య బిడ్డల కొరకు, అలాగే నాయన కుమార్తె సోదరి రజని, శోభాచంద్ గారి దూర ప్రయాణాలు, రమ్యవర్ధిని బిడ్డల భర్త కొరకు, జయవర్ధిని దూరదేశంలో దీవించిన ఆయన. అలాగే తండ్రి నీకు స్తోత్రాలు. పొలిమేర వసంతరామ మాస్టర్ గారు కొన్ని సన్నిధి పిలువబడ్డారు. లీలముకు తోడైండు. సుగుణామృతరావు ఆయన సుష్మిత గర్భఫలం ఇచ్చి దీవించింది. నతానేలు ఇందుమతి బిడ్డలు దీవించింది ఆయన. పోతిరెడ్డి నిర్మల కుమారి ఇటీవల నీ సన్నిధికి పిలువబడ్డారు. వారి ఆయన భర్త గారు కూడా నీ సన్నిధిలో ఉండే ఏబేల్ గారు కుమారుడు కుమార్తెల కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకునండి. దయగల మా తండ్రి గోళ్ళమూడి రాయి గారు నీ సన్నిధిలో ఉండగా, శోభాదేవి గారు వృద్ధాప్యం బిడ్డలకి గర్భఫలాలు దయచేయండి. బెన్నితి వరప్రసాద్ నీ సన్నిధిలో భార్య బిడ్డలు మీరు దర్శించండి. దర్బడి సాంబయ్య, సునీల్, శ్యామ కుటుంబాలు, కొల్లం భూషణ్ గారు నీ సన్నిధిలో ఉండగా, మరియు వారి సతీమణి రాజ్ కుమార్ గారు, కుమార్ సునీల్, సునీత వారిని జ్ఞాపకం చేస్తున్నాం. మనోజ్ కుటుంబం, కాసిమ కుటుంబాలు కూడా దీవించిన నాయన కంచెల పద్మలత గారి బిడ్డకు పరిశుద్ధ వివాహం, ఆయన బ్లెస్సి కుమారుడు దీవించారు. సురేష్, సంతోషం బిడ్డలు వారి ఆరోగ్య ఆర్థిక విషయాల్లో మీరు తోడై ఉండండి. దయగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. సోదరి నాయన రేగులగడ్డ సుభాషిని భర్త బిడ్డలు నర్సంపేట ప్రయాణాల్లో తోడై ఉండండి. నాయన రమేష్ గారు, సౌజన్య టీచర్ గారు, బ్లెస్సి ఆయన దీపిక దూరదేశంలో ఉంది. కుమారుడు ఉద్యోగ ప్రయత్నాలు, చదువు దీవించిన ఆయన. ప్రేమగల మా తండ్రి ఉదయశ్రీ గారు, మార్క్ రవి గారు అమెరికాలో ఉన్నారు. వారి కుమారుడు కోడలు మన సంతానాన్ని దీవించని. రుతి పల్లవి పావని, మలేశ్వరి గారు వారి భర్త గారు, బిడ్డలు కుమారులు ఇద్దరు, కోడళ్ళు మన సంతానం వారందరూ ప్రార్థన జీవితంలో విశ్వాసంలో ఎదగటానికి దేవుడికి జీవించుటను చిన్నతనం నుండి సమయాలు ఇవ్వాలి. పరిశుద్ధ నడిపింపులో ఉండటానికి బిడ్డలకు తోడైంది. వెనిశ్రీ పాషం గారు, మరి పాషం గారు ఆయన తుమాటి బాబురావు గారికి మంచి ఆరోగ్యం, గృహ పనుల్లో మీరు తోడైంది. క్రిస్మస్ దినాలు ఆరోగ్యం దయచేయండి. రెవరెండ్ రవిబాబు గారు, జయకుమారి పాషం గారు, అలాగే నాయన బ్లెస్సి చదువు, ఆరోగ్యక్షేమాలు మీరు తోడుగుండి బిడ్డలను కాపాడమని వేడుకుంటున్నాం. స్తోత్రములు, వందనాలు, స్తుతులు నాయన నీకు కృతజ్ఞతలు. అలాగే సోదరి జయ మురళి బిడ్డలు దీవించింది. సోదరి సునీత రవి ప్రయాణ మార్గాల భద్రత బిడ్డలు దీవించిన ఆయన. వాణి కమలాకర్ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని చిట్టిమ్మ ఆయన మరి నరసింహరావు గారికి జ్ఞాపకం చేస్తున్నాం. ధోని రత్న కుమారి గారు వారి కుమారుడు వివాహం కొరకు సహాయం చేయడం. బొనిగిల ప్రసన్న కుమార్ మాధవి బిడ్డలు దీవించు. బొనిగిల కమలాకర్ తన సతీమణి సరిదులు ఉన్నారు. అవిల తన తమ్ముడు దీన్ దయాళ్ ఇద్దరు తల్లిదండ్రులు లేని బిడ్డలు. ఫ్రూటీ జ్యూసీ కూడా తల్లిదండ్రులు లేని బిడ్డలను ఆయన సహాయకులు అయ్యండి. పెదకాకాన్లో జూనియర్ వత్సల వారి చెల్లెలు. లింగుంట సునీల్ మరి వారి సతీమణి లేని నలుగురు ఆడపిల్లలు. పాపం వారి భర్త లేని బిడ్డలు కూడా ఉన్నాయని మా మిత్రుడు నాయన 1 నుంచి 5 చదివిన బిడ్డ ఆయన ముట్టూరులో ఉన్నాడు. మరి తండ్రి కూడా లేడు, వృద్ధాప్యం తోడు ఉండండి. నడువు నుండి కింద భాగం పని చేయట్లేదు 10వ తరగతి నుండి. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఇలాంటి బిడ్డలు ఎక్కడున్నా వారిని పోషించేవారు, ప్రేమించేవారు, సహాయం చేసేవారిని పెంపొందించమని వేడుకుంటున్నాం. నలిగల రఘుకుమార్ గారు వారి భార్య రాజ్ కుమార్ కొరకు, నిర్మల్ రాజేష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎరా బెనర్జీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు స్తోత్రములు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే జరుహ రాజేష్ కూడా గర్భఫలం దయచేయండి ఆయన. మా ఇరుగుపొడు కాపులు సేవకులు దీవించండి. కమలాబాయి దీర్ఘాయు కొరకు, లతా కిషోర్ బిడ్డల కొరకు, పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఆర్థిక విషయాల కొరకు, నామ భారతి గారి ఆరోగ్యం, మరి వృద్ధాప్య దినాలు మెలితే కుటుంబం కొరకు, భర్త బిడ్డల కొరకు, స్వీటీ సందీప్ ఇతర దేశాలు వెళ్ళాలి. నామ డేవిడ్ కొరకు, పుజ్జి కొరకు, రాజ్కుమార్ కుటుంబం వారి చెల్లెల కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. బెజ్జం చిన్న కొరకు, సునీత వారి కుమారుడు దూరదేశంలో ఉన్నాడు, వారిని దీవించండి. దారా రత్నం సంతోషం బిడ్డలను దీవించండి. ఆయన
వాగోలు రాజేంద్ర ప్రసాద్, జీవన్ కుమారి, మరి పెద్ద కుమార్తె వివాహమైంది చంద్రికాన్ని దీవించి, చార్మిని దీవించండి, బిళ్ళ సమాధానం దీర్ఘాయు, జానిత్రు కొరకు, కుమార్తె గర్భఫలం కొరకు, గద్దె ప్రసాదరావు గారు, రోజ్మేరీ గారి బిడ్డలు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సోదరి కరుణ కొరకు, బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. సూర్యబాబుని దీవించిన ఆయన ఈ రాత్రి వేళ ప్రభువా మరి ఒకసారి కెరుబు ప్రయాణమై మరి రాత్రి బెంగళూరు వెస్ట్ బెంగాల్ వెళ్తున్నాడు. వీడ ప్రయాణ మార్గాలు తోడాయండి. ఇదే ఫస్ట్ టైం ఒంటరికి వెళ్ళటం. చెరుపు మళ్ళీ తిరిగి కాలేజీలో చక్కగా చదివి ఎదుగుటలో పరిశుద్ధాత్మ సహాయం, ఆరోగ్యం, తోటి విద్యార్థులు మా ఆయన బిడ్డలు దీవించిన ఆయన పాషం గారికి మంచి ఆరోగ్యము క్షేమాన్ని ఇవ్వండి. మీ పని వారిని దీవించండి. రేపటి నుండి క్రిస్మస్ దినం వరకు ప్రతిరోజు నూతనమైన ఆరోగ్యము క్షేమం ఆయన పరిశుద్ధాత్మ నడిపింపు మాకు ప్రసాదించండి. నీ సహాయము శక్తి లేకుండా మేము ఎక్కడ కొనసాగలేము నాయన. అలాగే తండ్రి బిడ్డల కొరకు ఎంతోమంది ప్రార్థించి సహాయం చేసిన వారు ఉన్నారు. వారి ప్రతి ఒక్క మేలును దయచేయండి. మరి జూమ్లో వాక్యం చెప్పబోయే బిడ్డలకు నూతనమైన తలాంతులు శక్తిని ఇవ్వండి. నిర్వహించట్లో మా యొక్క సహాయం చేయండి. మా యావత్ పాప దోషాలు క్షమించండి. మేము ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. వచ్చే శుక్రవారం మా తల్లిగారు నీ సన్నిధికి పిలువబడి ఇది 3వ సంవత్సరం ఆయన. మరి ఎన్నాళ్ళు మమ్మల్ని ఎంతో ధైర్యపరిచారు, బలపరిచారు. వందనాలు. ఆ ప్రార్థన కూడా మీ అనుకూలత దయచేయండి. మా యావత్ పాప దోషాలు క్షమించండి. అలాగే తండ్రి మరోసారి నైజీరియాలో క్రిస్మస్ జరగాలి నాయన. రక్తపాతం అక్కడ కనబడుతుంది. భారతదేశంలో కూడా ప్రపంచ నలుమూల క్రైస్తవ్యం మీద సాతాను ఎత్తిన కాడి తీసివేయండి ఆయన. సపోర్ట్ చేయడానికి క్రైస్తవ దేశాలు, నాయకులు, కాపర్లు, విశ్వాసులు కలిసి ప్రార్థించి పరిశుద్ధాత్మ నడిపింపుతో ఉండటం కృపనిమ్మని, మా యావత్ పాపదోషాలు క్షమించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ఆయన పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన, నీ రాజ్యం మాకు వచ్చుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరు. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవుతాయి. ప్రభుని ఆశీర్వదించి నిన్ను కాపాడుగా. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతును దీపజేసి నీకు సమాధానం కలుగజేయుగాక. పంపుము దేవా దీవెనలాతో, పంపుము దేవా, పంపుము దయచిత పతిత పవన నమ ఇంపుగా నీ సేవ ప్రియముగా నొనరింప. పంపుము దేవా దీవెనలాతో, పంపుము దేవా. అందరికి వందనాలు. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే తెలియచేయండి.